హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పిఆర్సీ నివేదిక అండి. పెండింగ్లో ఉన్న 4 డిఏలపై నిర్ణయము. పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే పిఆర్సీ నివేదిక వెంటనే ప్రకటించాలి. పెండింగ్లో ఉన్న డిఏలను మంజూరు చేయాలి. బదిలీ అయిన ఉపాధ్యాయులకు స్థానచలనం కల్పించాలి. అలాగే టీఏ ష్యూరిటీ సమావేశంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారండి. ఇవన్నీ కూడా వేతన సవరణ కమిషన్ పిఆర్సీ నివేదికను కమిటీ నుంచి తెప్పించుకొని వెంటనే ప్రకటించాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే మంజూరు చేయాలని కూడా కోరారు. బదిలీ అయిన ఉపాధ్యాయులందరినీ కూడా విడుదల చేయాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అయితే రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య అధ్యక్షతన బుధవారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ 2023 జూలై నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయాల్సిన పిఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించాలన్నారు. కర్ణాటక ప్రభుత్వం 27.5% ఫిట్మెంట్తో పిఆర్సీని ప్రకటించిందని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పిఆర్సీని ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. అదేవిధంగా 2022 జూలై నుంచి 2024 జనవరి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి 4 డిఏలను ప్రకటించాలని కోరారు. ఇంకా ఉద్యోగ ఉపాధ్యాయులకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, సరెండర్ లీవ్లు, జీపీఎఫ్ రుణాలు, పార్ట్ ఫైనల్ రుణాలు, ఉద్యోగ విరమణ అనంతరం చెల్లించాల్సిన బిల్లులు 2 ఏళ్లుగా చెల్లించాల్సి ఉందని వివరించారు. ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాబట్టి వెంటనే పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని అయితే రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య మాట్లాడుతూ కోరడం జరిగిందండి. సో ఈ విధంగా స్థానిక ప్రభుత్వ సంస్థల ఉపాధ్యాయుల పదోన్నతుల్లో మిగిలిపోయిన ఖాళీల్లో వెంటనే పదోన్నతులు ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే బదిలీల్లో స్పౌజ్ పాయింట్లు దుర్వినియోగానికి పాల్పడిన వారిపైనైతే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బదిలీల్లో సమయాభావం వల్ల ఆన్లైన్లో ఆప్షన్ వచ్చే సమయానికి ఈ సందర్భంలో జరిగిన పొరపాట్ల వల్ల దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన వారికి న్యాయం చేయాలి అని అన్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయులందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పారు. ఒకవేళ ఉపాధ్యాయుల అవసరమైతే తదుపరి సర్దుబాటు చేయాలని సూచించారు. ఈ విధంగా టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ అన్ని గురుకులాల్లో జరుగుతున్న పదోన్నతులు బదిలీల్లో సీనియారిటీ జాబితాల్లో తప్పుల వల్ల సీనియర్లకు పదోన్నతి రాకుండా నష్టం జరుగుతుందని చెప్పారు. సో మేరకు మొత్తం అన్ని ఉపాధ్యాయులకు సంబంధించి రావాల్సిన బకాయిలు అయితేనేమి వారికి జరిగిన అన్యాయాల గురించి అయితే మాట్లాడడం జరిగింది. ఫ్రెండ్స్, త్వరగా పిఆర్సీ నివేదికను అయితే తెప్పించుకొని వెంటనే పిఆర్సీని కూడా అమలు చేయాలని అయితే కోరడం జరిగింది.